ఒకప్పుడు ఇంట్లో 6గురున్నా 7గురున్నా ఇంటి పెద్ద ఒకరు సంపాదించే జీతంతో ఇల్లు అనేది సులభంగా గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండేది కేవలం 4గురే అయినా, అనగా తల్లి తండ్రి వారిద్దరు పిల్లలు ఉన్నా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళిద్దరు కష్టపడితే గానీ పిల్లలకు చదువుని, సౌకర్యాలని, ఆరోగ్యాన్ని ఇవ్వడం సాధ్యపడుతుంది. ఇక ముఖ్యంగా మిడిల్ క్లాస్ విషయానికి వస్తే ఇల్లు కట్టాలంటే హౌస్ లోన్, బైక్ కొనాలంటే వెహికల్ లోన్, ఏసీ ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్స్ కొనాలంటే ఈఎంఐ స్కీమ్, ఇలా వీటి ద్వారానే నెల నెల కట్టుకుంటూ వారి కోరికలు తీర్చుకుంటున్నారు. ఇంత చిన్న కోరికలైనా తీరాలంటే కూడా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడాల్సి వస్తుంది. కానీ కొన్ని కుటుంబాల్లో టైం బాగోక దురదృష్టవశాత్తు ఇంటి పెద్ద దిక్కులో ఎవరో ఒకరు మరణిస్తే ఆ కుటుంబం పూర్తిగా కష్టాల పాలవుతుంది. కుటుంబం మొత్తం నిరాశ్రయులవుతున్నారు. ఒకవేళ మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు అయితే మీరు మీ జీతంతో కుటుంబానికి కావాల్సిన సౌకర్యాలను, అవసరాలని తీర్చడానికంటే ముందు వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పునాది వేయండి. అదే టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా. నాకు తెలుసు ఈ సమాచారం అనేది అంత ఆసక్తికరంగా నవ్వించేది కాకపోవచ్చు, కానీ మీ కుటుంబానికి భరోసా ఈ సమాచారం. దయచేసి కొన్ని నిమిషాలు కేటాయించండి. మీరు మీ కుటుంబం గురించి బాధ్యత తీసుకున్నారు అవుతారు. ఈ వీడియోలో తెలుపబోయే ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో విలువైనది కనుక మిస్ కాకండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మొదటిగా అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అనేది చూద్దాం. టర్మ్ అనే పదంలోనే దీని అర్థం అంతా దాగి ఉంది. అనగా మనం తీసుకునే ఇన్సూరెన్స్కి ఒక కాల పరిమితి అనేది ఉంటుంది. అంటే మనం ఏ ఏజ్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకుంటామో అప్పటి వరకు మాత్రమే మనకు ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చూడాలనుకుంటే విజయ్ వయసు 25 సంవత్సరాలు అనుకుంటే విజయ్ ఇప్పుడే జాబ్లోకి దిగాడు. విజయ్ తన టర్మ్ ఇన్సూరెన్స్ని నెక్స్ట్ 40 years వరకు తీసుకుంటే అంటే 25 + 40 = 65. అంటే విజయ్కి 65 years వచ్చే వరకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అతనికి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ ఈ 65 years లోపు అతనికి ఏదైనా జరిగితే అతని టర్మ్ ఇన్సూరెన్స్ మనీ అంతా అతని కుటుంబానికి వెళుతుంది, లేదంటే నామినీకి చేరుతుంది. అలా కాకుండా 65 years తర్వాత అతనికి ఏదైనా జరిగితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అతనికి వర్తించదు. ఎందుకంటే అతను పెట్టుకున్న ఏజ్ లిమిట్ 65 years కాబట్టి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు అవసరం అంటే దీనికి 3 సింపుల్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం. మీరే మీ కుటుంబానికి ఏకైక ఆధారం అయినప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా మీ లోటుని కొంత తీరుస్తుంది. రెండోది ప్రొటెక్ట్ యువర్ అసెట్స్. ఒకవేళ మీరు పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఇలాంటివి తీసుకున్నట్లయితే మీరు లేని క్షణాన అప్పులని ఎవరి మీద పడతాయి? ఖచ్చితంగా లోన్ వాళ్ళైతే వదలరు, మీ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి మరీ వసూలు చేస్తారు. ఇలాంటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఆ లోన్లను తీర్చడంలో ఉపయోగపడుతుంది. ఇక మూడవది లైఫ్ స్టైల్ రిలేటెడ్ రిస్క్. ప్రస్తుత కాలంలో వయసు పెరిగే కొద్దీ తెలియకుండానే జబ్బులు బారిన పడుతున్నారు. అలాంటప్పుడు మనకేం జరిగినా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇక తర్వాత ప్రశ్న, మనం టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఎంత అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి? సాధారణంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది 1 crore నుంచి మొదలై 20 crores కవరేజ్ వరకు ఉంటుంది. మనం వీటిలో ఏది సెలెక్ట్ చేసుకుంటే అంత అమౌంట్ వస్తుంది. ఎగ్జాంపుల్కి మనం 2 crores కవరేజ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి ఏదైనా జరిగితే 2 crores అనేవి మన కుటుంబానికి వస్తాయి. మనం ఎంచుకున్న కవరేజ్ని బట్టి అమౌంట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడే మనకు ఒకటి అనిపిస్తుంది, ఎక్కువ అమౌంట్తో కవరేజ్ తీసుకుంటే బెటర్ కదా అని. ఎందుకంటే మనకి ఏదైనా జరిగినప్పుడు చాలా పెద్ద అమౌంట్ అనేది మన కుటుంబానికి వస్తుందన్న ఆలోచన ఉంటుంది. కానీ నిజానికి మనం తీసుకునే అమౌంట్ని బట్టి మనం నెల నెల ప్రీమియం అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ 25 years ఏజ్లో తీసుకుంటే నెలకు 500 రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది. అదే 5 crores కవరేజ్ తీసుకుంటే అందుకు తగ్గట్టుగా అమౌంట్ పెరుగుతుంది. మరి అలాంటప్పుడు ఎవరు ఎంత కవరేజ్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు సంవత్సరం అంతా తీసుకునే జీతానికి 15 నుండి 20 రెట్లు ఎక్కువ అమౌంట్ టర్మ్ ఇన్సూరెన్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్గా చూస్తే విజయ్ జీతం సంవత్సరానికి 10 లక్షలు అనుకుంటే 10 లక్షలకి 15 నుండి 20 రెట్లు ఎక్కువ అంటే 1.5 నుంచి 2 కోట్ల కవరేజ్ టర్మ్ ఇన్సూరెన్స్ విజయ్ తీసుకోవడం మంచిది. ఇక తర్వాతి ప్రశ్న, టర్మ్ ఇన్సూరెన్స్లో రకాలేమిటి? ఇందులో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి రెగ్యులర్ టర్మ్ ప్లాన్, రెండోది రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్, మూడోది 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం అట్ నో కాస్ట్. మొదటిది రెగ్యులర్ టర్మ్ ప్లాన్. ఇందులో మనకేమైనా జరిగితే అంటే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కట్టే లోపల మనకేమైనా జరిగితే టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం అనేది మన కుటుంబానికి లేదా నామినీకి వెళ్తుంది. ఇక రెండవది రెగ్యులర్ ప్రీమియం ప్లాన్. ఇందులో మనం నెల నెల కట్టే ప్రీమియం అమౌంట్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే కవరేజ్లో మనం సెలెక్ట్ చేసుకున్న ఏజ్ అనేది దాటిపోయినా కూడా కాస్త అమౌంట్ అనేది రిటర్న్గా మనకు వస్తుంది. ఇక మూడవది 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం అట్ నో కాస్ట్. ఇందులో నెల నెల కట్టే ప్రీమియం అమౌంట్ అనేది రెగ్యులర్ ప్లాన్ లాగా ఉంటుంది. కానీ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మనం ప్రీమియం కట్టడం ఆపేస్తే మనం కట్టిన అమౌంట్ మొత్తం మనకు వస్తుంది, కేవలం GST మాత్రమే కట్ అవుతుంది. ఇక తర్వాతి ప్రశ్న, మనం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలి? మీరు టర్మ్ ఇన్సూరెన్స్ని ఏజెంట్ ద్వారా తెలుసుకుని తీసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో మీరే స్వయంగా కట్టుకోవచ్చు. అయితే ఆన్లైన్లో తీసుకోవడం అనేది ఏజెంట్ కమిషన్ తగ్గిస్తుంది. ఆన్లైన్లో మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి పాలసీ బజార్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో మీకు ఎలాంటి ఏజెంట్ కమిషన్ ఉండదు. అలానే 20కి పైగా కంపెనీల పాలసీలను కంపేర్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయడం ద్వారా
పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఇది ఓపెన్ అయ్యాక నేరుగా టర్మ్ ఇన్సూరెన్స్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అందులో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూస్ ప్లాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మిస్టేక్ చేస్తే భవిష్యత్తులో ప్రీమియం అనేది మిస్టేక్ల వల్ల ఆగిపోవచ్చు. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక మీకు అన్ని కంపెనీలకు సంబంధించిన పాలసీలు క్లియర్గా డీటెయిల్స్ సహా వచ్చేస్తాయి. అక్కడ ఉన్న రకరకాల ప్లాన్లను గమనించండి. ముఖ్యంగా మీరు క్లెయిమ్ సెటిల్ రేషియో అనేది దేనికి ఎక్కువగా ఉంటుందో ఆ కంపెనీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి. ఆ తర్వాత తక్కువ ప్రీమియం కడుతున్న వాటికి బ్రాండ్కి ప్రాముఖ్యత ఇవ్వండి. ఇలా మీరు మీకు నచ్చిన, మీకు సూట్ అయ్యే ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. జీవితంలో జరిగే ప్రతి విషయంపై మనకు కంట్రోల్ ఉండకపోవచ్చు. అయితే మనం కంట్రోల్ చేసుకోగలిగే కొన్ని విషయాలు ఉంటాయి. దానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. కాలంతో పాటు మన ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల ముఖ్యమైన సరైన టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందించే ప్లాన్ ఎంచుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇంటి కోసం చేసిన రుణం, పిల్లల చదువులు, వివాహం వంటివి ఒక ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మన పిల్లలతో, జీవిత భాగస్వామితో, తల్లిదండ్రులతో మనం కలిసి జీవించలేని సమయంలో కూడా వారికి ఆర్థిక భరోసానిస్తుంది. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి నామినీగా మీరు పెళ్లి కాని వారు అయితే మీ తల్లిదండ్రులు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మీ పెళ్లి అనంతరం భవిష్యత్తులో నామినీగా మీరు మీకు నచ్చిన వారికి మార్చుకోవచ్చు. ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్ళి అన్నిటిని కంపేర్ చేసుకోవచ్చు. ఇందులో మీరు 20+ కంపెనీస్ కంపేర్ చేసుకుని బెస్ట్ పాలసీని మీరు తీసుకోవచ్చు. నెలకి ₹473తో 1 crore వరకు లైఫ్ కవర్ను పొందే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 10% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా మీరు పొందవచ్చు. అంతేకాకుండా పాలసీ బజార్ నుండి 24/7 మీకు క్లెయిమ్ అసిస్టెంట్ ఉంటుంది. అలానే మీరు టర్మ్ ప్లాన్లోని 59 ఇల్నెస్ని కవర్ చేసేలా రైడర్స్ ఉంటాయి. అలాగే 8 years వరకు కూడా కవరేజ్ లభిస్తుంది. ఇది ఆన్లైన్ పోర్టల్ కాబట్టి మీకు ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చాలా డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సెక్షన్ 80C కింద మీరు 1.5 lakh వరకు ట్యాక్స్ బెనిఫిట్ను కూడా పొందవచ్చు. ఇక ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు అవసరమైతే పాలసీ సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్ ఇలాంటి ఏ ప్రాసెస్ అయినా కూడా వీరే మీ ఇంటి వద్దకు వచ్చి హెల్ప్ చేస్తారు. అందుకే మీరు మీ ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ని తప్పకుండా తీసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇక ఫైనల్ క్వశ్చన్, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు రైడర్స్ తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే నిజానికి చాలా రకాల రైడర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే తీసుకుంటే మంచిది. మీరు ఎక్కువగా బైక్ మీద తిరిగే వ్యక్తి అయితే యాక్సిడెంట్, డెత్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ని యాడ్ ఆన్ చేసుకోవడం మంచిది. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ప్రమాదం వల్ల కాళ్ళు చేతులు కోల్పోయినా లేదా పనిచేయడం ఆగిపోయినా అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తి బయటికి వెళ్ళి ఇంతకు ముందులో పనిచేసి సంపాదించలేరు కాబట్టి ఈ రైడర్స్ని యాడ్ చేసుకుంటే ఆ వ్యక్తికి అలాంటి పరిస్థితుల్లో కొంత అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇస్తారు. ఇది కాస్త ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అతనికి ఇస్తుంది. అలాగే క్రిటికల్ రైడర్ బెనిఫిట్ని కూడా చెక్ చేయండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి రైడర్స్ చాలా ఉంటాయి, కానీ ఈ రెండు అనేవి ముఖ్యంగా అందరికి ఉపయోగపడేవి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే డయాబెటిక్ పేషెంట్స్కి, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నవారికి, సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ పాలసీ బజార్ వారు కవర్ను ప్రొవైడ్ చేస్తున్నారు. పాలసీ బజార్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లోనూ అలానే కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. వాటి ద్వారా వెళ్ళి మీకు నచ్చిన ఇన్సూరెన్స్ ప్లాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో ఉంచుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.